గుర్రం పాపిరెడ్డి సినిమా ఎవరు ఊహించని రీతిలో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ కొడుతుంది. మొదటి 3 రోజుల్లో ఈ సినిమా ఎంత వసూలు చేసిందో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. మంచి కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా ఢీకొట్టగలదని గుర్రం పాపిరెడ్డి మరోసారి ప్రూవ్ చేసింది. రిలీజ్ అయిన రోజు నుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చేసింది. మొదటి రోజు గుర్రం పాపిరెడ్డి మంచి వసూలు సాధించింది. సింగిల్ స్క్రీన్స్లో హౌస్ఫుల్ షోస్, యూత్ నుంచి మంచి రెస్పాన్స్ ఈ సినిమాకు వచ్చింది. రెండో రోజైతే వర్డ్ ఆఫ్ మౌత్ పనిచేసింది. పబ్లిక్ టాక్ బాగుండడంతో షోలు మరింత పెరిగాయి. కుటుంబ ప్రేక్షకులు కూడా రావడం మొదలుపెట్టారు. మూడో రోజు ఆదివారం కావడంతో సినిమా పూర్తిగా పికప్ అయింది. కొన్ని సెంటర్లలో హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి. వీకెండ్ ప్రభావంతో వసూలు దూసుకుపోయాయి. ఇలా మొదటి 3 రోజుల్లో గుర్రం పాపిరెడ్డి మొత్తం భారీ వసూలు సాధించింది. చిన్న సినిమా అయినా ఈ రేంజ్ కలెక్షన్లు రావడం నిజంగా ఇండస్ట్రీకి సర్ప్రైజ్. ఈ సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన కారణం స్ట్రాంగ్ స్టోరీ, రియలిస్టిక్ ఎమోషన్స్, నేచురల్ యాక్టింగ్. ఎలాంటి హైప్ లేకుండానే కంటెంట్తో గెలిచిన సినిమా ఇది. సోషల్ మీడియాలో ప్రేక్షకులు గుర్రం పాపిరెడ్డిని కొత్త సెన్సేషన్గా పిలుస్తున్నారు. చాలామంది మిస్ అవ్వకండి అని రివ్యూలు పెడుతున్నారు. ఈ పీక్తో వెళ్తే వర్క్ డేస్లో కూడా వసూలు స్ట్రాంగ్గానే ఉంటాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఫస్ట్ వీక్లోనే మంచి రేంజ్ కలెక్షన్లు ఖాయమని అంచనా. మీరు గుర్రం పాపిరెడ్డి సినిమా చూసారా? సినిమా మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి నిజమైన బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్